కాన్సెప్ట్ చూపిస్తాం. చూసిన తర్వాత అన్ని బాగుంటే ఫైనల్గా చేపించి మళ్ళీ 2 నుంచి గ్రామ సభలు డేట్లు ఇస్తాం. ఆ డేట్ వారుగా 7 రోజుల్లో పంపిణీ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 22,33,000 అందులో 1,18,000 తప్పులున్నాయని చెప్పి అన్నారు. అవి కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ప్రింట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 0 మిస్టేక్స్ ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 1,18,000 ప్రింట్ అయినాయి, అయినా పర్వాలేదు, తప్పులుంటే వారుగా పెట్టేయండి. మళ్ళీ ప్రింట్ అంతా కూడా చేసి కొత్త పాస పుస్తకాలు, ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది, ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి దీనికి నేను శ్రీకారం చుట్టాను. రాష్ట్రంలో ఉండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మిగిలిన వాళ్ళు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకోమని కోరుతున్నా. ప్రభుత్వం అనేది వివాదాలు సృష్టించడానికి కాదు, వివాదాలు పరిష్కరించడానికి. ఒక్క సర్వే రాళ్లపై ఆనాటి ముఖ్యమంత్రి బొమ్మ కోసం 660 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 660 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ రెండో ఒకటి అయి ఉండేది కదా, ఎందుకు పెట్టలేదు? ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి 22 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 77 లక్షల సర్వే రాళ్లపైన ఆయన ఫోటో ఉంటే మళ్ళీ క్లీన్ చేయించా. ఎందుకంటే చాలా మంది ముందుకు వచ్చారు, మా భూమి తెల్లవారితో నిద్రలేసి ఈయన ముఖం చూడడం ఏంటి అని అంటే, మళ్ళా నాకు ఆ క్లీన్ చేసే బాధ్యతకు అదనంగా ఖర్చు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు ఇవన్నీ చేసి తప్పులు నేరాలు ఎక్కడా లేకుండా, ఇంకొక పక్కన ఈరోజు 17,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆర్ఓఆర్, ఎఫ్ లైన్స్, రీసర్వే, అసైన్మెంట్ ఇవన్నీ కూడా దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నిటిని పరిష్కారం చేస్తాం.